పునరుద్ధాన పండుగ అనగా యేసు ప్రభు వారి దినమందు సాతాను సమాధిని గెలిచి లేచిన ఈ దినము కాబట్టి మరి ఉదయకాలం మనం పునరుద్ధాన ఆరాధన కార్యక్రమం జరిగించుకున్నాం. మరి ఈ సమయంలో మనం పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోబోతున్నాం కనుక దయచేసి మరి సంఘమంతా కూడా లోనుకు వచ్చి కూర్చొని మనం చేస్తున్నాం. సంఘమంతా కూడా లోనుకు వచ్చి కూర్చోవాలి. ఈ పునరుద్ధాన ఆరాధన అంటే యేసు ప్రభువారు సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు సాతాను శక్తులను, అపవాది శక్తులను జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడిగా లేచిన ఈ దినాన్ని మరి సర్వ ప్రపంచము కూడా మరి సంతోషిస్తూ ఆనందిస్తూ కార్యక్రమాన్ని జరిగించుకుంటుండగా మన ప్రభు సంఘం కూడా మన దినమందు ఈ కార్యక్రమాన్ని వేడుకగా మనం జరిగించుకుందాం. యేసు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏదైనా ఉందంటే ఇదే సంఘానికి ఆయన ఇస్తున్న నిరీక్షణ. పునరుత్థానము అనగా తిరిగి లేవటం, చనిపోయిన తర్వాత మనిషి మళ్ళీ బ్రతికి జీవించటం, నిరంతరము కూడా యేసు ప్రభు వారితో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు మరి తన ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టినే మనం ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని యేసు దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన మరణం లేని దేవుడు, ఆయన శక్తిగల దేవుడు, బలవంతుడైన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మనం ఆరాధిస్తుండగా మరి మనం ఏమాత్రం కూడా సందేహం లేకుండా దేవుని సన్నిధిలో పూర్ణ బలముతో, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో, పునరుద్ధాన బలముతో మనం దేవుని ఆరాధింతుముగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన, కృప కలిగిన, జీవము కలిగిన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన దేవా, నీ కొందరములు నిత్య నివాసి సత్యస్వరూపి అయిన దేవ, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో ప్రభ నాయన, మా కొరకు తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, మానవునిగా, రిక్తునిగా, దాసునిగా ప్రభ, అయ్యా తండ్రి ఈ లోకానికి దిగి వచ్చి ప్రభ, తగ్గించుకుని ప్రభ, సిలువ మరణం పొందినంతగా ప్రభ, విధేయత చూపి నాయన, లేఖనములు నెరవేరినట్లుగా ప్రభ, మీరు నాయన సిలువ మీద బలి అయిపోయి మా పాపముల నిమిత్తం, మా శాపముల నిమిత్తము తండ్రి నాయన, మా అపరాధముల నిమిత్తము తండ్రి నాయన, అయ్యా కలువరిలో నాయన, అయ్యా తండ్రి సిలువలో బలి అయిన దేవాని కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభ నాయన, అయ్యా తండ్రి నాయన, మేము మరలా పునరుద్ధారుడిగా నాయన అనేకమైన అంధకార శక్తుల మీద నాయన విజయము పొందుకొని ప్రభ నాయన, అయ్యా తండ్రి నాయన మీరు విజయుడిగా లేచి ప్రభ నాయన, అయ్యా తండ్రి నాయన మీ శక్తితోటి ప్రభ అనేక మంది కనపడి ప్రభ నాయన ప్రతి విధమైన అంధకార శక్తుల్ని మీరు జయించి వేసి ఉన్నారు తండ్రి నాయన. పునరుద్ధాన బలముతో నాయన మమ్మల్ని, మా సంఘమును మీరు నింపినందుకు మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధాన బలముతో ప్రభ మేము కూడా అంధకార శక్తుల్ని ప్రభ నాయన, ప్రతి విధమైనటువంటి నాయన అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రతి అంధకార శక్తిని మేము జయించేటటువంటి వారముగా జయ జీవితాన్ని మీరు మాకు ఒసగినటువంటి తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. అయ్యా తండ్రి ఇదిగో తండ్రి చెరను చెరగా నాయన, అయ్యా తండ్రి పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచిన దేవ, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన దేవా, నీ కొందరములు స్తోత్రములు అయ్యా. ఈ పునరుద్ధాన అనుభవాన్ని మేము కలిగిన వారముగా తండ్రి నాయన, అయ్యా నీ సువార్తను చాటి చెప్పే వారముగా తండ్రి, అనేక మందిని ప్రభ నీ వైపునకు నడిపించేటటువంటి వారముగా తండ్రి నాయన, మీ ఆత్మ అభిషేకముతోటి నాయన, మీ ఆత్మ నింపుదలతోటి నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు అభిషేకించమని అడుగుచున్నామయ్యా. మీరు సిద్ధపాటు చేయమని అడుగుచున్నామయ్యా. మీరు సిద్ధపరచండి నాయన. అయ్యా తండ్రి నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఏ మంచి కూడా లేదు నాయన. దుర్దినాలలో నాయన, అపాయకరమైన దినాల్లో మేము ఉంటుండగా తండ్రి నాయన, అయ్యా తండ్రి మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా తండ్రి నాయన ఇదిగో ప్రభ నీ వైపు చూస్తూ ప్రభ నాయన మేము ముందు కొనసాగాలయ్యా. అయ్యా లోకము దాని ఆశ గతించిపోతూ ఉంది నాయన. ఏ మంచి కూడా లేదు నాయన. అయ్యా లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అని మీరు సెలవిస్తూ ఉన్నారు కనుక ప్రభ అయ్యా వాటిని జయించుటకు నాయన మీరు మాకు శక్తినిచ్చిన దేవుడు అంటుండగా ప్రభ నాయన ఇంకను నాయన అటువంటి లోకానుసారమైన క్రియల్లో ఉన్నటువంటి బిడ్డలకి శక్తిని దయచేయండి, బలము దయచేయండి, జయించేటటువంటి వారిగా నాయన జయ జీవితము నాయన పునరుద్ధాన అనుభవం, పునరుద్ధాన బలమును, శక్తిని
వీటిని మీరు మాకు అసగించమని అడుగుచున్నాం దేవా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి నాయన, భయంకరమైన యుద్ధములు నాయన, యుద్ధముల గురించిన సమాచారం మేము వింటూ ఉన్నాము నాయన. కరువులు నాయన, అయ్యా తండ్రి నాయన, మేము వింటూ ఉంటుండగా ప్రభ మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా ప్రభ అయ్యా తను ఇంకను కూడా ప్రభ అయ్యా తను మీ సువార్తను ప్రకటించి నాయన అయ్యా ఈ కొద్ది సమయంలో అనేక ఆత్మల్ని మేము రక్షించేటటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క సమయమందు ప్రభ నాయన నీ రాకడికి నాయన అయ్యా త్వరలో నాయన ర్యాప్చర్ జరగబోతుండగా సిద్ధపాటు హృదయాలు కలిగిన వారముగా అయ్యా ప్రశస్తమైనటువంటి వస్త్రములు కలిగిన వారముగా మా మలిన వస్త్రములు ఏవి కూడా మాలో ఒక్కటి కూడా లేకుండా ప్రభ నాయన అయ్యా నీలో ఫలించని ప్రతి తీగ అగ్నిలో పారవేయబడి కాల్చివేయబడి సెలవిచ్చిన విధముగా ఆ విధముగా నాయన ఎవరిలో తన మలిన వస్త్రములు కానీ నాయన ఫలించని తీగలు ఎక్కడ ఉన్నా కూడా ప్రభ వాటిని తీసి పారవేసి అగ్నితో కాల్చివేయమని అడుగుచున్నాం నజరేయుడైన యేసు నామములో తండ్రి నాయన. ఆత్మస్వరూపుడా అయ్యా నీలో ఫలించేటటువంటి వారముగా నాయన ఫలములు పొందే వారముగా తండ్రి నాయన మా సంఘము మేము మా కుటుంబాలు ఉండునట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మా లైన్లో ఉన్నటువంటి కుటుంబాలని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ రక్షణ దయచేయండి అయ్యా. త్వరలో నీవు రాబోతున్నావు నాయన, నీవు చెప్పినటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి కనుక తండ్రి నాయన సత్రంలో ఉన్న కుటుంబాలని రక్షించండి అయ్యా. అయ్యా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా సువార్త అనేక విధములుగా ప్రకటించబడుతూ ఉంది నాయన. అయ్యా టీవీలలో నాయన, వీధుల్లో నాయన, అయ్యా కరపత్రాల ద్వారా సంఘాల ద్వారా ప్రకటించబడుతున్న సువార్తను నమ్మునట్లుగా ప్రభ సహాయము దయచేయమని అడుగుచున్నాము నాయన. దేవా ఇదిగో భయంకరమైన ఆ దినముల్లోనికి రాకముందే ప్రభ ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు సహాయం చేయండి. మా కుటుంబాలను సిద్ధపరచండి. రెప్పపాటులో మార్పు నంది నీ సన్నిధానంకు వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభ నాయన అయ్యా తను ఇదిగో ప్రభ నాయన రక్షణ వస్త్రములతో మీరు అలంకరించమని అడుగుచూ ఉన్నాం. దేవాని కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో తను ఈ దినమును తండ్రి నాయన రావాల్సినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభ నీ సన్నిధానానికి నడిపించుకుని అడుగుచున్నామయ్యా. నీ సన్నిధిలో ఉన్న మేలులు పొందుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. సంఘంలో నాయన గర్భఫలము లేని బిడ్డలకి గర్భఫలమును దయచేయండి నాయన. అయ్యా నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తన సుఖమైన ప్రసవముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సుఖమైన ప్రసవము దయచేయండి అయ్యా. చిన్న బిడ్డల్ని కలిగినటువంటి బిడ్డలకి నాయన ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నామయ్యా. దేవా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన ఇంకను కూడా అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి నాయన యవనస్తులైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఉద్యోగాలను దయచేయండి నాయన. వివాహాలు నాయన దయచేయండి ప్రభ నాయన. అయ్యా నీ కొందరముని కాడి మోసేటటువంటి బిడ్డలుగా దీవించండి నాయన. దేవాని కొందరములు అయ్యా అయ్యా తని నీకు లోబడేటటువంటి వారిగా ఉంచమని అడుగుచున్నాం నాయన. అయ్యా తన కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలకి నాయన విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. దైవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నా తండ్రి ఇదిగో ప్రభ నాయన ఇంకను కూడా తండ్రి నాయన మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ఒక్కసారి ప్రభ రక్షణ లేనటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన నీ రక్షణలోనికి నడిపించమని తండ్రి ఈ దినమున జరిగినటువంటి ఆరాధన కార్యక్రమం అంతటికి కూడా ప్రభా నాయన మీ నామానికి మహిమార్థముగా అనేక మందికి రక్షణకరముగా ఉండుటకు సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. దేవాని కొందరు ఇంకా బాప్తిస్మం తీసుకొని బిడ్డల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అతని ఇక సమయము లేదు కనుక నాయన త్వరపడి నాయన బాప్తిస్మం తీసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. నీవు దేవుడు అని నమ్మి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలయ్యా. ఇక సమయము లేదు నాయన. అయ్యా తన్ని నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడినన్నావయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడినన్నావయ్యా. ఆ శిక్షలోనికి ఎవరు పోకుండానట్లుగా నాయన ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకున్నట్టుకు నాయన వారికి మనసును కలిగించమని అడుగుచున్నామయ్యా. నీవు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నువ్వు పిలుచుకుంటావయ్యా. అయ్యా తండ్రి నాయన నీవు ఏర్పాటు చేసుకోండి
అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకుని ప్రభా అయ్యా నీ రక్షణలోనికి నడిపించుకోమని అడుగుచున్నామయ్యా. దేవాని కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క దినమును తండ్రి రావాల్సిన బిడ్డలను నాయన త్వరపెట్టి మీ సన్నిధానానికి నడిపించుకోండి అయ్యా. మీ పునరుద్ధాన బలముతోటి ప్రభా శక్తితోటి ప్రభా నాయన మేము నిండుకున్న వారముగా ఆత్మ అభిషేకము కలిగిన వారముగా అయ్యా తండ్రి నాయన మేము నడిచినట్లుగా నాయన అంధకార శక్తుల మీద విజయం పొందిన నీరును ప్రభా మేము వెంబడించు వారముగా నాయన మేము కూడా ప్రతి అంధకార శక్తి మీద విజయము పొందుకొని ఉన్నాము కనుక ప్రభా అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని వెంబడించేటటువంటి వారముగా నాయన అయ్యా తండ్రి పౌలు చెప్పిన విధముగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారయ్యా. ఆ విధముగా తండ్రి నాయన మేము జీవించాలి ప్రభా నాయన అయ్యా తండ్రి ఆ విధమైనటువంటి నాయన జీవితాలను మేము మా కుటుంబాలు మా సంఘము కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన ఈ దినమందు వాక్యం చెప్పిన దాసుని మీ ఆత్మతో బలపరచండి. మీ అభిషేకమును కుమ్మరించమని అడుగుచున్నాం నాయన. అగ్ని వంటి అభిషేకంతో నింపమని అడుగుచున్నాము దేవా. యేసయ్యా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాయిద్యములు వాయించే బిడ్డలు మీ ఆత్మతో బలపరచమని అడుగుచున్నామయ్యా. పాటలు పాడు బిడ్డలు మీ ఆత్మతో బలపరచమని అడుగుచున్నాం నాయన. అయ్యా తండ్రి నేను ప్రతి ఒక్కరిని కూడా నీ ఆలయంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభ అయ్యా ఆత్మ సంతృప్తి కలిగిన ఆయన పునరుద్ధాన బలము కలిగినటువంటి వారుగా అయ్యా తను ఇక్కడి నుంచి వెళ్ళున్నట్లుగా తండ్రి నాయన మీరే ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ వాక్యముతోటి నాయన అయ్యా తండ్రి నాయన మీ ప్రసన్నతతోటి ప్రభ నీ సన్నిధిలో ఉన్న నీ పునరుద్ధాన బలముతోటి ప్రతి ఒక్కరిని కూడా నింపి ప్రభ నాయన అయ్యా తండ్రి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయముగా అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. నోరవ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునండి. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. అందరికి కూడా పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడేదము. అందరూ గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడేదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయము పఠించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయము పఠించెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడెదము. Hallelujah, Jesus, thank you, Lord. Hallelujah. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర
సుతుని ముందు ఆ గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. హల్లెలూయా. వలదు వలదు వేరవ వలదు యేసుని వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలయ్యకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను అరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను అరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. అన్న కయప వారల సభయు అదురుచు పరుగిడిరి. అన్న కయప వారల సభలు అదరుచు పరుగిడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. ఈ మేళతాళ వాయిద్యములను మురళెత్తి ధ్వనించుడి. ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము.
హల్లెలూయా 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 హల్లెలూయా. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ 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 అందరూ పాడదాం. జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ క్రీస్తు, పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరయ గెలిచిన జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండలు తీయుము జయ యేసు, బండలు తీయుము జయ యేసు, అండవు నీవే జయ యేసు, అండవు నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రను ఓడెను జయ యేసు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రను ఓడెను జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, ముద్రను చేయుము జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు,
మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. పరమ బలము జయ యేసు, పరమ బలము జయ యేసు. శరణము నీవే జయ యేసు, శరణము నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన దాటిపోకముందే ఆయనని పిలుద్దామా? హృదయపూర్వకముగా దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి, అలా సైన్యములకు అధిపతిగా ఉన్న దేవుడివి నాయన. అయ్యా తండ్రి, బండను చీల్చి నాయన, అయ్యా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి దాహము తీర్చిన దేవుడు అయ్యా. సిలువలో నీవు దాహము కొంటూ ఉన్నావు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, నీ ప్రజలైనటువంటి నీ బిడ్డలు దాహము కొంటే చూడలేనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, జాలి కలిగినటువంటి దేవుడు అంటున్నావు కనుక ప్రభా, ఈ మధ్యాహ్న సమయం అందు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ప్రభువగు యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరుకో గోడలు ముందుంద్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాతి రాజు దేవాతి దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాతి రాజు దేవాతి దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 తీసుకుపోతాడు వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకున్నాడు యేసు రాజులా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకున్నారు రమ్యమైన దేవుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజులా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకున్నాడు యేసు రాజులా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజు వర్ధిల్లును, న్యాయమే కనబడును న్యాయమే కనబడును యేసు రాజులా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజులా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు
వచ్చుచున్నాడు, నా రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజులా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజులా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, రాజులా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజులా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. స్తోత్రం స్తోత్రము తండ్రి, కృపా సత్య స్వరూపుడా యేసు ప్రభువా, స్తోత్రములు నాయన. ఈ లేఖంను చెప్పినట్లుగా ప్రభువా, క్రీస్తు శ్రమపడి మరణించి మూడో దిన సమాధి నుంచి లేస్తానని లేఖనములు ప్రవక్తలు చెప్పినట్లుగా లేఖనములు నెరవేరినట్లుగా నువ్వు లేచి ఉన్నావు తండ్రి. స్తోత్రములు నాయన. సమాధిని సాతాను ప్రభువా అనగదొక్కి నాయన వీరుడిగా ఈ లోకంలో తండ్రి దేవుడు సజీవుడని తెలియపరచడానికి మీరు లేచి ఉన్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మరణము నిన్ను బంధించుట అసాధ్యము తండ్రి. స్తోత్రము నాయన. సర్వశక్తుల మీద అధికారం పొంది ఉన్న దేవుడు తండ్రి, నీ స్తోత్రము నాయన. వాక్యం సెలవిచ్చిన విధముగా ఇదిగో మృతుడినైతను కానీ యుగ యుగములకు నేను సజీవుడని చెబుతున్నావు తండ్రి. స్తోత్రము నాయన. యేసయ్య నీ స్తోత్రము నాయన. నీ మాట సత్యము తండ్రి. నువ్వు నిరంతరము జీవించే దేవుడు ప్రభువా. ఈ లోకంలో ఏది కూడా ప్రభువా నిన్ను బంధించలేదు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభు, నీ పునరుత్థానములో తండ్రి మాకు బలం ఉంది తండ్రి, మాకు శక్తి ఉంది ప్రభువా, మాకు నమ్మకం ఉంది నాయన, మాకు విశ్వాసం ఉంది ప్రభువా. లేని ఎడల ప్రభువా మమ్మల్ని క్షమించండి నాయన. అనేకమైనటువంటి నాయన రుజువులతో ప్రభువా నువ్వు నిరూపించబడి ప్రభువా ఇదిగో నాయన మా మధ్య ఎంకను సంచరించుతున్న దేవాని స్తోత్రములు ప్రభు వందనాలు. ఈ పునరుత్థాన దినమందు తండ్రి మేము నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించుకున్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాము. ఇదిగో ప్రభు, తలుపు నద్దు నుండి తడుచున్నావు నాయన. ఎవరైనా తండ్రి నా స్వరమైన తలుపు తీస్తే, నీ హృదయ వాకిలు తీస్తే నేను వచ్చి నేను నా తండ్రి కూడా నేను ఉండి భోజనం చేస్తా అని చెప్పావు, సహవాసంగా ఉంటా అని చెప్పావు. మా కుటుంబాల్లోకి రండి ప్రభువా, మా జీవితాలను మార్చమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. మార్పు లేని వారుగా ఎంతకాలం జీవిస్తాము తండ్రి. మార్పు కలిగిన బిడ్డలుగా మేము జీవించటకు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. ఆనాడు ప్రభువా స్త్రీలు వెళ్ళి ప్రకటించారు, భక్తులు వెళ్ళి ప్రకటించారు, ఆయన సజీవుడని ప్రభువా. స్తోత్రములు నాయన. సమాధిలో లేడు, లేచి ఉన్నాడని తండ్రి చెప్పిన దేవాని స్తోత్రములు నాయన. నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభు అని వాక్యంలోకి వెళ్ళబోతుండగా మాకు వినగల చెవులు, గ్రహింపగల ఆత్మ మాకు దైత్యమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి పునరుత్థాన శుభాకాంక్షలు. నా చెప్పట్లేదమ్మా. వెరీ గుడ్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఎందుకంటే మనకి పుట్టినరోజు ఎంత ఇంపార్టెంటో, అంటే యేసు ప్రభు వారు పుట్టింది అంటే మళ్ళీ ఉదయం చెప్పుకున్నాం, తిరిగి దానం అంటే లెగటం, తిరిగి లెగటం, పునర్జన్మ ఈ లోకంలో చాలామందికి కలిగింది. కొంతమంది లేచారు, మళ్ళా చనిపోయారు. అది కాదు పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి బ్రతికి మళ్ళీ ఎన్నటికి కూడా చనిపోకుండా ఉండాలి. మీకు అర్థమైందమ్మా? చనిపోయి తిరిగి మళ్ళీ బ్రతికి ఎన్నటి కూడా చనిపోకుండా ఉండటాన్నే పునరుత్థానం అంటారు, రిజరెక్షన్ అంటారు దాన్నే. అది ఎవరైనా చేశారా? ఎవరు చేయలే. లేచులందరూ కూడా చనిపోయారు. ఇంకా గమనించుకుంటే పెద్ద పెద్ద మహానుభావులు అనబడే వాళ్ళు లోకంలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నారు కదండి. ఆయన సమాధి ఎక్కడుందమ్మా? ఆ సమాధి ఎక్కడుంది చూడండి అయ్యా. అలెగ్జాండర్ ద గ్రేట్ గారిది కదా. మాసిదోనియా నుంచి వచ్చాడు ఆయన. వాళ్ళ తండ్రి ఫిలిపియన్స్, గ్రీకు వీరుడు, శూరుడు కదండి. అయితే ఏమయ్యాడమ్మా నాకు చెప్పండి? బ్రతుకున్నాడా? అంతలా వీరుడు, ఇంత పెద్ద కత్తి పట్టుకొని యుద్ధం చేసి నిజంగానే వీరుడే అతను. చిన్న దోమ కాటుకి చనిపోయాడు. సరే, మరణం అందరికి వస్తుంది. చనిపోయి బయటికి వచ్చాడా? వాళ్ళ పైగా ఏం చెప్పాడంటే, నా చేతులు బయట పెట్టి నా సమాధి చేయండి. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమి సంపాదించుకోలేదు కదా, ఒత్తి చేతులతో లోపల పోతున్నాడు. అదొక స్టోరీ కూడా ఉంది. సమాధి కాడికి వెళ్ళేటప్పుడు డాక్టర్లు వచ్చారంట కదండి ఆయన అంటే ఏమైనా పరీక్ష చేయటానికి. ఎక్కడ కూడా ఏమీ ఆయనలో జీవము లేదు.
డెడ్ బాడీ. అటనే మనకి ఇక్కడ ఢిల్లీలో ఏమని చెప్పండి అమ్మా, ఢిల్లీలో ఎక్కడ పోతాం? తాజ్ మహల్. ఏందది? సమాధే. మనకు తెలుసు కదా, తాజ్మహల్ అంటే చాలామంది తెలియదేమో, కొంతమందికి లేని కదా. అదే ఉత్త సమాధి, అది పెద్ద సమాధి. షాజహాన్ అనే అతను ఆయన యొక్క భార్య ముంతాజ్ కోసము కట్టించిన పెద్ద సమాధి అది. అబ్బో, దాన్ని చూడటానికి ఏం పరిగెత్తా ఉంటారు. ఢిల్లీ కాదు, ఆగ్రాలో ఉంది కదా మాది. ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడికి 3 గంటలు 2 గంటలు ఉంది ప్రయాణం. అది చూడటానికి అమ్మ 5 గంటలు ఉందంట. చూడండి అమ్మ, 2 గంటలు పెంచారు. చాలా దూరం. అక్కడ పోయి మళ్ళీ ఏందయ్యా చూసిందంటే, ఏం చూసామండి? సమాధి చూసి వచ్చాం. ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్ సాంబార్ ఉండిపోయారు. లెగిసి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఒకే ఒక్కడున్నాడు కదండి, ద వన్ అండ్ ఓన్లీ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మృత్యువును జయించిన దేవుడు మన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు మన దేవుడు అండి. సాతాను యొక్క తలను చితగొట్టిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మృత్యువుకి ఆయన మృత్యువును చూపించాడు. హల్లెలూయా. అందుకనే మరణం ఆయన బంధించుట అసాధ్యము. ఆయన దేవుడు కనుకనే ఆయన అసాధ్యుడిగా ఆయన పైకి లేచాడండి. గమనించండి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ పునరుత్థాన దినమందు మనకేం తీసుకొచ్చాడు అంటే, పునరుత్థానము అనేది ఒకటి ఉందని ఆయన నిరూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం, పునరుద్ధానం అనేది ఉంది. మనుషులు లేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఈ రోజుల్లో డంపాలు కొట్టుకుంటున్నారు, బోరబట్టి ఊతున్నారు, పునరుద్ధానం లేదు లేదని. పునరుద్ధానం ఒకటి ఉంది. చూడండమ్మా, యోహాను సువార్త 5:28-29 చదవండమ్మా. యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమును కీడు చేసిన వారు. పునరుద్ధానాల్లో 2 జరుగుతాయి. థ్యాంక్ యూ గారు. 2 జరుగుతాయి. మీకు అర్థమవుతుందా? పునరుద్ధానం 2 ఉన్నాయి. ఏంటంటే, ఒకటి ఏ పునరుద్ధానం అంటమ్మా? జీవ పునరుద్ధ, లైఫ్ ఇన్ ఇట్. వెన్ యూ రిజరెక్టెడ్ ఇట్, యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. దేవుని యొక్క పునరుద్ధాన బలం మనకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఊరకం లేకుండా కాదు, ఇది పునరుత్థాన బలముతో లెగుస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే, వీ హ్యావ్ ఇంజెక్టెడ్ ఇట్ ఫ్రమ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కదండి, ప్రభు బలంలో మనం చేస్తాం, తీసుకుంటాం. ఇది మనలో ఉంది కాబట్టి మనకిక మరణం అనేది లేదు. మరణిష్టమైతే ఉందగానే మరణించిన తర్వాత మళ్ళీ మనం తిరిగి లెగుస్తాం. హల్లెలూయా. లేచిన తర్వాత అందుకే అన్నాడు యోహాను సువార్త 11:25-26 ఉందమ్మా. చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ మాట బాగా గుర్తుపెట్టి అందరూ, యేసు చెప్పిన మాట ఇది. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి చనిపోడు. ఇంకా బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఏంటి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచడం అంటే, నువ్వు యేసు ప్రభు నామములో బాప్తిస్తం తీసుకొని నీ రక్షణను కాపాడుకుంటావు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నమాట. అంటే నీ పాత జీవితము సమాధి చేయబడి నూతన జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రారంభిస్తావు. అది నూతన జీవితం అంటే. మీకు అర్థమైందా? నూతనంగా నువ్వు జీవిస్తున్నావు. తల్లి గర్భంలో వచ్చిన జీవితం వేరు, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు జీవించే జీవితం, దట్ ఈస్ కాల్డ్ న్యూ లైఫ్. అది కొత్త జీవితము యేసు ప్రభు వారికి దేవునికి ఇస్తున్నాడు, యేసు ప్రభువు ఇస్తున్నాడు. నికోదేముతో అదే అంటాడు కదా, ఒకడు కొత్తగా వినాలంటే మాట, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశమే చూడలేడని మీతో ఆ గేటు కూడా దాటలేడంటలా. అట్నే అసలు కొత్తగా జన్మించకపోతే ఇక్కడ నికోదేము వచ్చి యేసు అంటాడు, అయ్యా నువ్వు దైవకుమారుడు లేకపోతే నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేయలేవయ్య అంటే, నిజమేలే కానీ అయ్యా, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడని. కొత్త జన్మ మనకు కావాలి. ఈ కొత్త జన్మనే నేను నూతనమైన జన్మ అని చెబుతున్నాను. ఈ జన్మన ఎప్పుడు ప్రారంభమైందంటే, యేసు ప్రభుని నీ సురక్షకుడిగా. మనందరం కూడా మన డేట్ మీకు గుర్తున్నాయా? ఎప్పుడు మీరు బాప్తిస్తం తీసుకున్నారు? ఏమా
సరే డేట్ గుర్తులేకపోయి ఏముంది కదా, మనకు తెలుసు కాబట్టి, మన అంతరాత్మకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో వెంటనే ఏమైతాయంటే ది రిజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ విల్ పాస్ ఇన్ టు యూ, అంటే అది నీళ్ళకి వచ్చేస్తుంది పునరుద్ధాన బలం అనేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటయ్యా అంటే ఒకడు నీటి మూలంగా, తర్వాత ఆత్మ మూలంగా. నీటి మూలంగా పాస్టర్ గారు నీకు బాప్తిస్మం ఇస్తారు. నేను మేము ఆశ్రమ గారిని వాటికి వెళ్ళాం. దగ్గరకమ్మా ఏమంటుంది శివరం కాదమ్మా, గుళ్ళకమ్మ డ్యామ్ కాడికి వెళ్ళాం బాప్తిస్మం ఇవ్వడానికి. మీకు తెలుసా ఒక విషయం అమ్మా విన్నీ, ఏం జరిగిందంటే మేమే ముందు పోయాం అనుకున్నాం. మాకంటే 100 మంది ఉన్నారు ఆడ. నిజమయ్యా, మాకంటే 100 మంది, అంటే చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు ఆ రోజు. గట్టి చెప్పడం వస్తారు, దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచి బిడ్డలు బాప్తిస్మం తీసుకున్నారండి. నాకు ఎంత సంతోషం వేసిందంటే అసలు ఎగిరి గెంతే అనిపించింది. అంటే దేవుని ప్రణాళిక తప్పు కాదు. హల్లెలూయా. దేవుడు సజీవుడిగా ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా, అవును కదా. ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము ప్రకటించబడుతుంది, అనేకులు మారుతూ ఉన్నారు. మేము ఒకరోజు వెళ్ళాం బాప్తిస్మం ఇవ్వటానికి. మనోళ్ళు 10 రోజులు పెట్టుకొని పేడస్తల్లా వినాయక ఒక పక్క మేము బాప్తిస్తానికి వెళ్తే అక్కడ ముంచుతున్నారు వాళ్ళని ముంచుతున్నారు. అది ముంచటం పైకి లాగటం, ముంచటం పైకి లాగటం. అది ఇక్కడ కూడా ఒకసారి కొత్త పట్టణం పోతే అట్లా జరుగుతుంది. అసలు చెప్పే విషయం వద్దు పో నెడుతున్నారు, కానీ అది బయటకు వస్తానందు నువ్వు పోరా నాయన దండం అని నెడతా ఉన్నారు. మా అమ్మాయి ఉంది జోని కదా, మనిషి చూడగానే నీకు దండం అయ్యా అంటదట. నీకు దండం ఆయన ఎత్తుకో మాకన్నా ఏం అర్థం తెలియదు, కానీ దండం పెట్టేస్తాడం కానీ అట్ట దండం పెడతాడు. పోనే అది పోనే పోదు కదండి, మళ్ళీ వస్తూ ఉంది కర్రలతో నెట్టు అయినా కూడా ఇల్లే మళ్ళీ ఎరక వస్తూ ఉంది. ఏమి తెలివి లేదు, ఏమీ జ్ఞానం లేదు. క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుడు మనకి శాశ్వత జీవాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎట్లా అంటే ఆయన పునరుద్ధాన శక్తితో, ఆయన పునరుద్ధాన బలముతో మనకి ఆ యొక్క నిత్యము దేవునితో ఉండే ఆ యొక్క బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ఉదయం చదువుకున్నాం 3వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనను మృతులలో బాగా మాట గమనించాలి. మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, పునరుద్ధానము నాకు ఆయన పర్సనల్గా అంటున్నాడు ఇక్కడ, నాకు పునరుద్ధానం కలగవలనని. ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఇది ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని సమస్తం నష్టపరిచేసుకున్నాడు. ఎవ్రీథింగ్ దట్ కంక్లూడెడ్ ఇది వేస్ట్ అన్నాడు ఆయన. ఏ విధము చేతనైనను పునరుద్ధాన బలము కావాలని మొత్తాన్ని వదిలిపెట్టేస్తాడండి ఆయన. ఆయన హోదాను వదిలిపెట్టేస్తాడు, ఆయన డిగ్రీని వదిలిపెట్టేస్తాడు కదా, అన్నీ వదిలిపెట్టాడు. ఎందుకంటే నాకు అది ముఖ్యం, దేవుని యొక్క పునరుద్ధానము ముఖ్యమైనది చెబుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరి మన గమనించండి, చదువుకున్న లేఖన వాక్యం చదువుకున్నాం. స్త్రీలు పెందలకాడనే లేచి ఎక్కడికెళ్ళారమ్మా? సమాధిని చూడవెళ్ళారు. సమాధి అనేది ఎందుకంటే మృతమైన దానిని దాంట్లో పెట్టడానికి. యేసుప్రభు వారు మృతం కాలే కదండి. ఆయన చనిపోయిన తర్వాత ఏమన్నాడమ్మా? నా తండ్రిని చేతికి దేహం ఒక్కటే లోపల ఉంది, అంతే కదా, పెట్టారు అక్కడ అంతవరకే. అయితే యేసుప్రభు వారు వెంటనే దేహంతో పాటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా? పరదేశకు వెళ్ళాడా లేదా? ఏమన్నాడు దొంగతో చెప్పండి? నేడే. మరి ఎట్లా యేసుప్రభు ఎట్లుంటాడు? ఆత్మరూపిగానే ఆయన వెళ్ళాడని మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, యేసుప్రభు వారికి ఎక్కడికైనా వెళ్ళటానికి ఏదైనా చేయడానికి ఆయన హద్దు ఏముండదు కదండి, అదుపు ఏముండదు. ఎందుకంటే సర్వములో ఆయన సర్వమైన దేవుడు. హల్లెలూయా. ఇది గమనించండి, సర్వములో ఆయన సర్వమైన దేవుడు అండి. దేవునికి ఏది ఎక్కడ ఏది అడ్డంగా ఉండదు. అదే పునరుద్ధాన శక్తి యేసుప్రభు వారు కలిగి ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని పట్ల మనం గమనిద్దాం. దేని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్లు ఏముంటాయంటే, అయ్యా యేసుప్రభు వారు 3 రోజులు
లోపల పెట్టండి, తర్వాత ఈ దేవాలయం పడగొట్టండి, 3 రోజుల తర్వాత లెగుస్తాను. అంటే దాని అర్థం అదే కదా, నీ దీన్ని కడతా అన్నాడు. ఇప్పుడు డే అంటే దీని మీద కొన్ని విమర్శలు ఉన్నాయిలేండి. డే అంటే మనకు అర్థం ఏంటంటే, డే అంటే ఏమంటారు, డే లైట్ అంటే అర్థం ఏంటి చెప్పండి. డే లైట్ అంటే పగలు, మరి డే అంటే రోజు. యూదుల క్యాలెండర్లు, యూదుల యొక్క రాత్రి చెప్పుకున్నాం మేము. ఈ విధానాలకు తేడాగా ఉంటాయి. యూదులకి సాయంత్రం 6 గంటల నుంచి రోజు మొదలైద్ది. విశ్రాంతి దినానికి ముందు, విశ్రాంతి దినానికి ముందు అంటే సిద్ధపరచు దినము, సిద్ధపరచు దినానికి ముందు రోజు నుంచే కార్యక్రమము ప్రారంభమైంది యేసుప్రభు వారికి. అందుకనే లెక్క చూసుకుంటా పోతే లెక్క కరెక్ట్గా వస్తుందని యూదుల యొక్క మరి గ్రంథాల్లో ఉందవి. లెక్కేసుకున్నా కూడా అదే విధంగా వస్తున్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. డే అంటే వాళ్ళకి వెలుగున్నప్పుడు కదండి. లేకపోతే ఇంకో మాటలు ఏంటంటే, డే అంటే ఫుల్ రోజు మొత్తము. మనకైతే 12 గంటల నుంచి 12 గంటలు కదమ్మా, వాళ్ళకి ఏదంటే 6 గంటల నుంచి 6 గంటలు అట్ట వాళ్ళు లెక్కేసుకుంటారు. బట్ ఏదేమైనా సరే యేసు ప్రభు యొక్క బాడీని ఎప్పుడు దించేశారయ్యా అంటే సాయంత్రము 5-5:30 గంటల మధ్యలో దించేశారు. ఎందుకంటే విశ్రాంతి దినము రాబోతుంది కాబట్టి విశ్రాంతి దినమున అపవిత్రమైన దాన్ని ఏది కూడా వీళ్ళు తాకరు. అంటే డెడ్ బాడీస్ని కానీ ఇంకేమి కూడా తాకరు కాబట్టి అందుకనే ఇక్కడ భలే విచిత్రమైన పని ఒకటి జరిగింది. మీరు గమనించారా? యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇక్కడేమో విశ్రాంతి దినము ముంచుకొస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని తీసేది ఎవరు? ఎవరు తీస్తారు ఇప్పుడు దాన్ని? ఎవరన్నా శిష్యులు ఒక్కరన్నా అక్కడ ఉన్నారా? ఎవ్వరు లేరు కదండి. ఇప్పుడు చూద్దాం, చూడమ్మా 27వ అధ్యాయము 57వ వచనం చదవండి. 57వ వచనం చదవండి. 27-50 మత్తయి సువార్త. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదిరని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. చాలు. ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ ఎవరు రాలేదు యేసు ప్రభు కోసం కదండి. అయితే ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? అతని పేరు అరిమత్తయి యేసేపు అని. ఆయన యేసుని శిష్యుడు. ఇతను యేసు ప్రభుకి చాలామంది శిష్యులు ఉన్నారు, చాలామంది వెంబడించారు, కొంతకాలం వెళ్ళిపోయిన వారు. అయితే ఇతను జోసెఫ్ అని అతను ఏం చేస్తాడంటే యేసు ప్రభుకి మినిస్ట్రీ కంట ధనం సహాయం చేస్తూ ఉండేవాడంట. భోజనాలకి లేదా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఇంకో దానికి ఇలాంటి సహాయం చేస్తాం. అందుకని ఇక్కడ ఖచ్చితంగా రాయబడింది ఏమన్నాడమ్మా? ధనవంతుడు. కాబట్టి ఇట్స్ నాట్ బీయింగ్ సిన్ వెల్తీ కదండి. ధనవంతుగా ఉంటుంది, తప్పు లేదండి. చాలామంది అనుకుంటారు, ఇందా మీ క్రిస్టియన్స్ ఎంతో ధనవంతులు అయ్యే, ఏమి ధనవంతులు కాకూడదా? మీరు ఒక్కరి ధనవంతులు అవుతారా కదమ్మా? చెప్పండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులే. మన దేవుని ఫాలో అయిన వాళ్ళందరూ, మన పితరులు కదా, అందరూ కూడా ధనవంతులే ఉన్నారు. ఇట్స్ నాట్ బీయింగ్ ఏ వెల్తీ మ్యాన్ ఇస్ సిన్నర్ కదండి, కాదు. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే పరిచర్యకు యేసు ప్రభుకి సహాయపడుతుండేవాడు. తర్వాత ఇతనికి వస్తా పొజిషన్ ఉన్నవాడు. ఈయన ఏం చేశాడంటే పోయి, అయ్యా, యేసు దేహమును, ఈ మాట మీరు గమనించారా? యేసు ప్రభు కావాలని వింటున్నారా మీరు? యేసు ప్రభు నాకు కావాలని కోరుకున్నాడు. ఇతను సజీవుడిగా ఉన్నప్పుడు
యేసు ప్రభుని వెంబడించాడో లేదో అన్న విషయం మనకు తెలియపరచలేదు. కానీ అయితే చనిపోయిన తర్వాత ఆ దేహం కోసము కదండి, ఆ దేహము నాకు కావాలని అరిమతయి యోసేపు ఇక్కడ పిలాతు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ద డెడ్ బాడీ మస్ట్ బి ఏ కెప్ట్ ఇన్ ఏ కేవ్. చనిపోయిన ఆ యొక్క దేహము భద్రపరచబడాలి అనేది ఇక్కడ మనం ఎరగాలి, గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా. అందుకనే మన దేహాలను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారమ్మా? సమాధులు పెడతారు. ఎందుకంటే ఇందా చదువుకున్నాం చూడమ్మా, 5వ అధ్యాయం 28 ఉందమ్మా. అమ్మా ఇదిగో ఒకానొక సమయమున దీనికి ఒక సంగతికి మీరు ఆశ్చర్యపరుకుడి. యోహాను 5:28 చదివేరు అన్నమాట. యోహాను 5:28 వచ్చిన దీనికి ఆశ్చర్యపడుకుడి, కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. జడ్జిమెంట్ ఉంది. ఆయన స్వరం వింటారు ఒకానొకప్పుడు కదండి. అందుకనే ఆ స్త్రీతో అంటున్నాడు, ఒక శబ్దము మీరు వినబోతున్నారు. ఇప్పుడు మనం అన్ని శబ్దాలు వింటున్నాం కదండి. ఏ శబ్దాలు వింటారు చెప్పండి అమ్మా? యుద్ధ శబ్దాలు, బాంబుల శబ్దాలు, పిడుగుల శబ్దాలు కదండి. రాత్రి కూడా థమ థమ అనే శబ్దాలు. ఏం చెప్పండి అవి? బాంబులు వేసిలో పెట్టాడు, డాంబై ఠమా. ఇంకేందో ఏం చెబుతున్నారు అవి చెప్పండి. రాజుకి ఠమా డామ్ పేలటమే. ఈ పేలుతున్నాయి కానీ మన హృదయాలు పేలుతున్నాయి ఏమన్నా చెప్పండి అమ్మ? నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. చేయటం తప్పులే, చేయొచ్చు. బట్ మనము దేవునికి సమర్పించుకుంటున్నామా లేదా? ఈ పునరుద్ధాన దినమందు యేసు ప్రభు ఇక్కడ అరిమతయి యేసు ప్రభు డెడ్ బాడీని ఆయన కోరుకుంటున్నాడు. నాకు కావాలయ్యా, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఎక్కడ పెట్టాడు యేసు తీసుకెళ్ళి? ఎవరిది? ఆయనది. అది కావాల్సిన మాట కదండి, ఆయనది. ఆయన కోసం తొలిపించుకోండి అది సమాధి. మేము వెళ్ళాము, చూసాము సమాధిని కూడా. అబ్బో పెద్ద డెకరేషన్ చేశారు దాన్ని. ఆ సమాధిలాగా లేదు అసలు కదమ్మా. ఎట్లా మనం లోపల పట్టడం 1 నిమిషం కూడా కాదు, 30 సెకండ్లే. ఇప్పుడు దర్శనం కోసం మరి నెడతా ఉంటారు చూస్తారా ఏమ్మా? అంతే మమ్మల్ని కూడా నెట్టు మాకు 2 ఉంటారు. కొద్దిసేపు కూడా ఉండకూడదు, ఎందుకంటే జనాలు లైన్లో ఉంటారు. ఏం చూసావు చెప్పండి అమ్మా? ఉన్నాడు డెడ్ బాడీలో లోపల యేసుప్రభు ఉన్నాడా? నాకు అదే అనిపించింది. సమాధిని, ఖాళీ సమాధిని చూసి వచ్చాం కదా. ఎందుకంటే అది రుజువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దోతలు ఏమున్నాయి చెప్పండి అమ్మా? ఆయన ఇక్కడ లేడు, రండి వచ్చి చూడండి. ఖాళీ సమాధి ఎందుకుందంటే ఆయన అక్కడ లేడు కాబట్టి. ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల క్రితం నుంచే అది ఖాళీ సమాధిగా ఉందండి. అక్కడ ఆయన లేడు, ఆయన లేడండి. ఆయన ఎక్కడుంటాడు చెప్పండి అమ్మా? యేసుప్రభు ఎక్కడున్నాడు చూడండి. అది కూడా రాయబడింది కదా. అమ్మాయి గ్రామానికి 2 నడుచుకుంటా వెళ్తున్నారంట. అమ్మాయిస్ గ్రామానికి అక్కడి నుంచి ఆమెడ దూరం ఉంటుంది అంతే. ఒకళ్ళు పేరు ఇచ్చారు దాంట్లో. ఏం పేరు చెప్పండి? క్లయోఫా కదా. పక్కన పేరు ఇవ్వాల. బహుశా ఐ థింక్ ఇట్స్ అ ఫ్యామిలీ అనుకుంటా నేను కదండి. వాళ్ళ కుటుంబం వెళ్తున్నట్టున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అమ్మా? యేసుని గురించి. ఆయన ఎలాంటి వాడు? ప్రవక్త కదండి, శక్తిమంతుడు. నీకు తెలియదంటాయా అంటే యేసుప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేసాడు కదమ్మా. యేసుప్రభు వారు ఆయన సమాధుల్లో అక్కడక్కడ ఉండే దేవుడు కాదండి కదండి. ఆయన ఎక్కడుంటాడంటే ఎక్కడ? 2 ముగ్గురు వారి మధ్యలో నేను. ఆయన నామమున ప్రార్థన చేస్తారు, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ యేసుప్రభు ఉండేది, సమాధుల్లో కాదు, మృతమైన దగ్గర కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మృతమైనవాడు కాదండి. ఆయన మృత్యుంజయుడు. ఆయన మృత్యువుకే ఆయన మృత్యువు చూపించాడు. హల్లెలూయా. మరణము కూడా భయపడిపోయిందండి. ఆయన మరణాన్ని అంట మృంగివేసి, యెషయా గ్రంథంలో ఉంది కదా మాట, మరణాన్ని ఆయన మింగివేశాడు. ఇప్పుడు కూడా మన వాళ్ళు మింగుతూ ఉంటారు కదండి. తక్కువ టమారా మింగేసి మళ్ళీ బయట దాటం, మింగేసి మళ్ళీ బయట దాటం. ఏమ్మా చూసారా? చాలా చేస్తుంటారు జిమ్మిక్కులు. దిస్ నాట్ ఏ డ్రామా కదండి. ఇట్స్ నాట్ ఏ క్రియేషన్, ఇట్స్ ఎ క్రూసిఫిక్షన్ అండ్ ఇట్స్ ఏ రిజరెక్షన్. హల్లెలూయా.
ఎన్ని చేస్తూ ఉన్నారు చూసారు ఇక్కడ. అయినా నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, బట్ ఎనివే ఇక్కడ గమనించండి. అరిమత యేసేపు జీవితం మనం గమనించుకుంటే యేసు ప్రభు డెడ్ బాడీని తీసుకోవటమే కాకుండా దాన్ని చక్కగా నారబట్టతో చుట్టి ఆయన కోసము తొలిపించుకున్న సమాధిలో కొత్తది అక్కడ తోట ఉంటే ఆ తోటలో పెట్టారు, అక్కడ సమాధి తొలిపించుకున్నాడు. ఆయన కోసం తెప్పించుకున్నాడు. గమనించండి, యేసు ప్రభు కంటే విలువైంది ఏది లేదనుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? డెడ్ బాడీ కానీ ఏదైనా కానివ్వండి, యేసు ప్రభు కంటే విలువైంది లోకంలో ఏది కూడా లేదని చెప్పారు. అందుకని ఆయన పోయి బతిమలాడుకున్నాడు. ఎట్టెళ్ళాలి తెలుసమ్మా, పిలాతు దగ్గరికి మామూలుగా బాగూడదు. 3 సెక్షన్లు ఉంటాయి, బెటాలియన్. వారిని తాళ్ళుకొని పోవాలి. అయ్యా లోపల పోవాలి, పో. అక్కడ పోయినాక మళ్ళీ ఇంకొకరు ఉంటారంట, అయ్యా లోపల పోవాలయ్యా, పో. అప్పుడు ఆయన చూడాలి, మోకరించి చేతి పెట్టి మాట్లాడాలన్నమాట. యేసు ప్రభు కోసము ఈ అరిమత యేసేపు, మిగతా శిష్యులు తర్వాత వాళ్ళు హత్సాక్షులు అయిపోయారు అనుకోండి. ఆయన దేహం కోసం అసలు యేసు ప్రభువుని సిలువేసినప్పుడే ఒక్కడు లేరండి. ఇక్కడ ఉన్నారా ఒక్కడు కూడా లేరు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన యోహాను ఒక్కడే కనిపెట్టుకొని ఉన్నాడు. అందుకనే యోహాను భక్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? పద్మాసు దీపంలో దేవుని యొక్క దర్శనం చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా చూపించాడు అమ్మా? చెప్పండి కదమ్మా. పౌలు అంటాడు కదా, పౌలు కూడా ఏమన్నాడంటే, నేను 3వ ఆకాశానికి శరీరంతో ఎక్కాను, శరీరం లేకుండా ఎక్కాను, నాకు తెలియదు కానీ అక్కడ వినకూడని స్వరమే ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆ దర్శనం అతను కలిగింది. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు కదా. బ్రతుకుటైతే క్రీస్తే, సావేదో ధైర్యంగా చెప్పేస్తాడు. ధైర్యంగా అధికారుల ముందు, పెద్ద పెద్ద సభల ముందు ఎవరికి భయపడలా, గట్టిగా ధైర్యంగా. అది యేసు ప్రభు కావాల్సింది. ఇక్కడ అరిమత యేసేపు కూడా ధైర్యంగా వెళ్ళాడు. నాకు ఆ దేహాన్ని ఇయ్యండి అయ్యా. తీసుకొచ్చుకున్నాడు, శుభ్రం చేశాడు. ఎక్కడ పెట్టాడయ్యా? ఆయన కోసం తొలిపించుకున్న సమాధి అది. దాని లోపల ఆయన పెట్టి భద్రంగా దాన్ని దాచిపెట్టుకున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, డెడ్ బాడీ కావచ్చు, అయితే యేసేపు పడిన తాపత్రయం కదండి, ఆయనకు ఆరాటం కదండి, ఆయనకు ఆరాటము. యేసుదేహం నాకు కిమ్మని. ఇక్కడ స్త్రీలు కూడా పెద్దల కాడని వెళ్ళి యేసు సమాధిని చూడటానికి వాళ్ళు వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని. అయితే యేసు ప్రభు వారు అన్నమాట వాళ్ళు మర్చిపోయారు కదండి. ఏంటంటే వాళ్ళు ఏమన్నారమ్మా చెప్పండి? యేసుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారయ్యా. మరియా చెప్పింది మాట. ఎవరు ఎత్తుకుపోతారమ్మా? ఎవరిని ఎత్తుకుపోతారా? యేసు ప్రభు చెప్పండి. యేసు ప్రభుని ఎవరు కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి లేదు. నువ్వు ఎత్తుకన్నకల్లా యేసే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆహ్వానించుకుంటే ఈ పునరుత్థాన దినమందు ఆ పునరుత్థాన శక్తి బలము నీలోకి రావాలని నువ్వు యేసు ప్రభుని కోరుకుంటే యేసు ప్రభు వస్తాడు. అయ్యా ఇదంతా ఎందుకండి పాస్టర్ గారు? యేసు ప్రభుని తెచ్చి మా ముందు నుంచోబెట్టండి, మేము నమ్మేస్తాం దెబ్బకి. ఏమ్మా అర్థమవుతుందా? ఏమంటారు చెప్పండి అమ్మా. అసలు ఇదంతా ఎందుకండి? యేసు ప్రభుని తెచ్చి మా ముందు పెట్టండి, అసలు మేము నమ్ముతామన్నమ్మా. అప్పుడు చూడండి, యేసు ప్రభుని తీసుకొచ్చి పెడితే నువ్వే ఉంది, ప్రపంచం అంతా వచ్చేస్తుంది కదా. నువ్వు నమ్మేదే ఉంది. ఒకవేళ తెచ్చి పెట్టామనుకోండి, ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఏది ఆధార్ కార్డు చూపించండి అంటారు, అవునా? బాయ్ వినపడిందా లేదు మీకు కదా? ఏమంటారు చెప్పండి? ఏది ఆధార్ కార్డు చూపించండి, ప్రూఫ్. నీ ప్రూఫ్ కావాలా? అందుకని యేసు ఏమన్నాడమ్మా? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధనియులు. ఏం ఆధార్ కార్డు కావాలి యేసుప్రభుని చూపించడానికి అమ్మా? చెప్పండి, ఏం ఆధార్ కార్డు చూపించాలి నీకు? నువ్వు ఏ ఆధార్ కార్డు చూపించాలి? యేసుప్రభు నీకు నిరూపించుకో. అందుకని నీకు కనపడు కదండి. కనపడితే నమ్ముతామండి. నీకు కనపడితే నమ్ముతాం. నీకు కనపడట్లేదంటే నువ్వు కనపడినా కూడా యేసుప్రభుని నమ్మవు కాబట్టే ఆయన కనపడట్లేదు. అందుకని మీకు అర్థమైంది ఇప్పుడు? అందుకనే రాయిని ఏం చేశారమ్మా? బొర్లించి పెట్టి దూతలు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? రాయిని బొర్లించి పక్కన పెట్టేసేసింది. రాయి అటువంటి తెలుసా? పెద్ద రాయి అంటది. అది పైనుంచి ఇట్ట కిందకి దించాలంట దాన్ని. అది 1.5 టన్ను బరువు ఉంటుందంట. ఏంటయ్యా 1.5 టన్ను బరువు అంటే ఎన్ని కేజీలు టన్నుకండి? దాదాపు 10-15 మంది కలిస్తే కానీ దాన్ని నెట్టలేరు. పైనుంచి కిందకి ఎట్టుంటుంది, స్లోపుగా ఎట్టుంటుంది అన్నమాట.
ఇటు నుంచి ఇటైతే నెట్టేయచ్చు, మళ్ళీ ఇది ఇటే వెనక పోవాలంట. అర్థమైందా? అంత రాయిని ఎవరు తెలుస్తారు? ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు చెప్పండి అమ్మా? ఎవరి వల్ల కాదు. పైగా అక్కడంతా కూడా బందోబస్తు ఉంది, కావలి వారు ఉన్నారు అక్కడ. దూతను చూసి ఏమైపోయారు వాళ్ళు? చచ్చిన వారు వెళ్ళిపోయారు. దూతను చూస్తే చచ్చిన వారు అయిపోయింది. యేసుప్రభుని చూస్తే బతుకుతారా? దేవుని చూసి చెప్పండి అమ్మ. అందుకని ఆయన మానవ రూపం దాల్చుకొని నీలాగా నాలాగా సామాన్యుడిగా వచ్చి మన మధ్య జీవించి అద్భుతాలు చేసి ఆఖరకు లేఖనముల ప్రకారం గుర్తుపెట్టుకుని లేఖన ప్రకారం మొత్తం కూడా జరిగింది. యేసు ప్రభు మొదటి రాకడ గురించి పాత నిబంధన గ్రంథంలో దాదాపుగా 100కు పైన మరి ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఆయన రెండో రాకడ గురించి పాత నిబంధన కొత్త నిబంధనలు మొత్తం కలిపి 300కు పైన ప్రవచనాలు ఉన్నాయి. సరే ఉంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు సిలువలో ఏలాడుతున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి నెరవేరుతూ ఉంటే ఎటువంటి చెప్పండి అమ్మ, ఎటువంటి చెప్పండి? ఒకటి తర్వాత నెరవేరిపోతూ ఉన్నాయి. వెంటంటే అన్నీ కూడా లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆఖరి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఆయన చెప్పినట్లుగానే చెప్పాడు కదా, నేను 3వ దేవునున్నా లెగుస్తానని చెప్పాడు. లేక చూడండి ఇక్కడ ఇదే 28వ వచ్చాను ఎక్కడమ్మా ఆ మాట ఎంత చదివింది? మత్తయి సువార్త, లూకా సువార్త చూడండి. లూకా సువార్తలో వారు వెళ్తున్నప్పుడు అమ్మాయి పట్టణానికి వెళ్ళారు కదా. 26వ చదవండి అమ్మా, 26 చదవండి. 25, 24, 25, 26 వచ్చిన అందుకు ఆయన కాదమ్మా అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోను తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందమ్మా? మందమతులారా అని తిట్టాడు. తర్వాత అవివేకులారా. నిజమే, మనుషులు అట్నే ఉన్నారు, మందమతులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు, నమ్మలేకపోతున్నారు. అయ్యా నీకు తెలియదు అయిందయ్యా, 3 రోజులు అయింది కదా ఆయన సిలువేసి ఆయన్ని చాలా గందరగోళం చేశారు, నీకు ఒక్కడికే తెలీదా ఏంది, ఏదో ఎరగనట్టుగా మాట్లాడుతున్నావే. అవునయ్యా అన్నట్టుగా ఉన్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు చెప్తున్నాడు, వరే మందమతులారా, అవివేకులారా, మోషే ప్రవక్తలు చెప్పాడు కదా 3వ దినమున ఆయన లెగుస్తారని. ఇగో ఇప్పుడు ఈ మధ్య ఇవి చెప్పబండి. ఇక్కడ మీ కిందకి వెళ్తే మనం చూస్తున్నాం, చూడమ్మా అక్కడ చూడండి, కింద చూడండి, 44 చదవండి. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు బిడ్డలు గమనించి ఇక్కడ యేసు చెబుతున్నారయ్యా, మీ మధ్య ఉన్నప్పుడు ఈ మాటలు నెరవేరినవి, నేనే ఆయనను. కదమ్మా, ఏం చెప్పడమ్మా? నేనే ఆయనను. కాబట్టి ఇదిగో క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుట. ఆయన లేచి ఆయన ముందు సజీవులుగా ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు లేచినందుకు అనేక సాక్ష్యాలు ఉన్నవి, రుజువులు ఉన్నాయి కదమ్మా. అంటే చాలామంది నమ్మక విశ్వాసం లేక, కొంతమంది తెలిసి కూడా తెలియనట్లుగా ఉండి యేసు ప్రభుని కాదంటున్నారు చాలామంది. యేసు ప్రభు దేవుడని నిరూపించుకోవటానికి ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణపు ముళ్ళు విరిచేశాడు కాబట్టి ఇక మరణము మన మీద ఇంకా ఆధిపత్యం చేయదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరూ కూడా మరణించాల్సిందే. నేను ఉదయం చెప్పాను, ఆయన వచ్చేంత వరకు మనం సజీలుగా ఉంటే మనం ఆయనతో పాటు పైకి ఆగమనంలో ఎత్తపడతాం. దాన్ని ర్యాప్చర్ అంటాం. అదే ఆయనకంటే ముందుగా, ఆయన రాకడానికి ముందే మరణిస్తే మనము సమాధి చేయబడతాం. మన ఆత్మలు మాత్రము పరదేశంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు నందు
ముందు మృతులైన వారు ఉన్నారు కదండి, పాత నిబంధన ప్రవక్తలు, మన పితరులు అందరూ కూడా చెరలో ఉంచబడ్డారు. ఆ చెరనే యేసయ్య తీసేసాడు. ఇక చెర లేదు. ఆ చెరను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే పరదేశంలో పెట్టాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత చనిపోయిన భక్తులు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినకోండి క్రైస్తవులు విలాపాలను కూడా పోయి అక్కడే ఉంటాయి. అంటే అది ఎక్కడ ఉందయ్యా అంటే పరదేశం పక్కనే పరలోకానికి ఒక అపార్ట్మెంట్ లాగా అనమాట, కంపార్ట్మెంట్ లాగా. గుర్తుపెట్టుకోవాలి మనం. యేసు ప్రభు వారు మనందరినీ కూడా ఆయన లేచి మనలను బ్రతికిచ్చాడు. హల్లెలూయా. ఆయన లేచి మనల్ని బ్రతికిచ్చాడు. మరణం ఆయనను బంధించదు. కాబట్టి యేసు ప్రభు చెబుతుంది, ఇందుకు మీరు సాక్షులు. అందుకనే అపోస్తలులు అంటారు, పేతురు 1 యోహాను పత్రికలో కదా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మేము ఉండలేము. మా చేతులు దేని తాకినయో, మా కళ్ళు దేని చూచినయో కదా. ఆది నుండి ఏది ఉండేనో ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్పి మీరు బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండండి అయ్యా. రండి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చే వరకు మీరు పట్టణంలో ఉండండి. అక్కడ వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోయి నా గురించి ప్రకటన చేయండి. తెలియాల మనుషులకి యేసు నిజ దేవుడని కదండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు మీరు? చాలామంది మృతుల్లో చాలా మంది మృతమైన దాంట్లో ఇంకా వెతుకుతూ ఉన్నారండి. అంటే వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ శాస్త్రాల్లో, వాళ్ళ యొక్క జ్ఞానాల్లో కదండి, జ్ఞానాధారం చేసుకొని వాళ్ళు వెతుకుతున్నారు. ఎప్పుడు కనుక్కుంటారమ్మా చెప్పండి? ఎప్పుడు వాళ్ళు కనుక్కుంటారు? అవునా? వాటిని చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. నాకు అదే బాధ అనిపించింది. ఇంకా ఎంతకాలం వీళ్ళు. అందుకే అన్నారు, అవివేకులారా, మందమతులారా, లేఖములను నమ్మని వారు రారా. ఉన్నారండి ఇంకా ప్రపంచంలో. లేరనుకుంటున్నారు మీరు? ఉన్నారు. నీ పక్కింటేలో ఉన్నారు, నీ ఎదురుంటేలో ఉన్నారు. గమనించుకోండి. మీరున్న మీ చోట్లలో చాలామంది ఉన్నారు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా చాలామంది సరిగ్గా ప్రభుని కులంలో పుట్టేవాడు సరిపోదండి కదా. కులగోత్రాలు పుట్టేవాడు అదే దేవుడు అసలు కొట్టేస్తాడు. దేవుని కులం లేదు, గోత్రం లేదు, ఏం లేదు కదా. దేవునికి కావాల్సిన ఒకటే మారు మనసుని కలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేవుని ఆయన తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని సిలువ మీద దొంగ కదండి, దొంగే చాలా బంధుపడు దొంగలు వాళ్ళు. అయితే యేసు ప్రభుని చూచి, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకనే వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. రిక్వెస్ట్ పెట్టుకున్నాడు కదమ్మా, దాన్ని కన్ఫర్మేషన్ చేస్తాడు దేవుడు. తర్వాత ప్రమోషన్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కన్ఫర్మ్ చేస్తాడు. నేడేమంటామని చెప్పిన గమనం లేదు కదా, వచ్చేసి తీసుకెళ్తా అన్నాడు. ప్రమోషన్ ఏంటంటే పరదేశకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు దేవుని పిల్లలు గమనించండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి యేసయ్య ఇచ్చే స్థానం ఏందంటే పరలోకం. హల్లెలూయా. మనందరికి కావాల్సింది అదే. అందుకని యేసు ప్రభు వారు మనకి మరణ భయములను ఆయన తొలగించి, మరణం గురించి భయపడమాకండి. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. యోహాను 1:15 ఏముందమ్మా చూడండి, త్వరగా ముగిస్తాను. ఇంకా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రథమ ఫలం అతనే. మొదటగా యేసు ప్రభువారు సమాధిని, సాతానును గెలిచి మృత్యుంజయుడిగా లేచి నిలబడ్డాడు ఆయన. అందుకనే పౌలు అంటాడు, పేతురు అంటాడు, జీవాధిపతిని మీరు సిలువ వేసి ఆయన చంపారు, అయితే దేవుడు ఆయనను బ్రతికించాను. హల్లెలూయా. దేవుడు అదే చేయబోతు, మనల్ని కూడా ఆయన బ్రతికించబోతున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయిన బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడే ఇక అన్నిటి కూడా చనిపోడు. నిరంతరము దేవునితో ఉండే స్థానంలోకి నిలబోతున్నాం. అందుకే ప్రకటనలు అంటాడు, ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగములకు సజీవుడైన దేవుడు మన దేవుడు అండి. మృతుల్లో వెతకమాకండి, మృతమైన దానికోసం పోమాకండి. అరిమతయి యోసేపు ఆయన దేహాన్ని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు దేహం కోసం. ఎవరు ముందుకు రాని సమయంలో ఆయనే ముందుకెళ్ళి ఆ దేహాన్ని తీసివేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. సిలువ మీద నుంచి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మనం పెట్టుకోగలుగుతున్నామా? ఆలోచించేయండి. ఇంకో వ్యక్తి ఎవరయ్యా అంటే
సైన్యాధిపతి ఏం చేశాడమ్మా? రక్షణ పొందాడు. ఈయన నిజముగా సైన్యాధిపతి. అతని పనివారం కూడా అందరూ కూడా చూసి నమ్మారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కళ్ళు తెరవబడుతున్నావా? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేస్తే ఎట్లా చెప్పండి అమ్మ? ఎన్ని ప్రూఫ్లు. ఒకటి మరియ వచ్చి చెప్పింది, అయ్యా నేను చూశానయ్యా, నేను మాట్లాడానని చెప్పింది, అవునా? రెండవది పేతురు యోహాను నిద్రపోయి చూశారు. యోహాను సమాధి దాకా పోయి బయట నుంచి చూసి వచ్చేసాడు. పేతురైతే లోపల పోయి చూసి వచ్చాడు. రెండవ రోజు. ఇంకా చాలా రుజువులు ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభు వచ్చి ఆయన వాళ్ళకి కనపడ్డాడు. తర్వాత 500 మంది చూస్తుండగా ఆయన పైకి వెళ్ళాడు. ఏమా ఆరోహణం అయిపోయాడు. 11 సార్లు వాళ్ళు కనపడ్డాడంట. గమనించి ఎన్ని చాలా రుజువులు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారి చుట్టినటువంటి ఆ గుడ్డు ఉంది కదా, యేసు ప్రభు వారిని చుట్టిన గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డ ఇప్పుడు ఎక్కడుందంటే ఇంగ్లాండ్లో ఒక తోట ఉందంట. అది యేసు ప్రభుకు చుట్టిన గుడ్డేనని దాని యొక్క DNA పరీక్ష చేస్తే రక్త పరీక్షలు యేసు ప్రభుదే కనపడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ముళ్ళ కిరీటాలు ఉన్నాయి, ఆ మేకులు ఉన్నాయి కదా. ఆయన సమాధి ఉంది, ఖాళీ సమాధి. పొరలించబడిన రాయి అక్కడే ఉంది. ఇక ఏం రుజువులు కావాలి? యేసు ప్రభు దేవుడు కాదని నమ్మించడానికి నువ్వు ఎన్ని చెప్పినా సరే. అందుకని వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి ఏం చేశారంటమ్మా? ఆ శిష్యుల్లో ఆయన్ను ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి డబ్బులు ఇచ్చారంట. చూడండి, శిష్యులు డబ్బులు ఇచ్చి చెప్పించమన్నారంట. నేటికి ఆ మాట ప్రసిద్ధి అయిందంట. ఆలోచించి నేటికి నా మాట ప్రసిద్ధి అయిపోయింది. క్రీస్తుని దేవుడు గమనించండి. వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు ప్రభు వారు ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన పునరుత్థానుడు. హల్లెలూయా. ఆయనే పునరుత్థానుడైన దేవుడు. కాబట్టి ఈ పునరుత్థాన శక్తి మనలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మరణించినా సరే తిరిగి లేవిస్తావు. లేచని నీవు ఇంకెన్నడూ కూడా మరణించవు. వారికంట రెండవ మరణం మీద అధికారము లేదు. అవిశ్వాసులకే రెండవ మరణం కదండి. విశ్వాసులైన బిడ్డలకు దేవుడు ఎలాంటి దేవుని నిబంధనలు పెట్టాడు దేవుడు కదండి. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రియ దేవుని సంగమా, నీ వాక్యం ముగిస్తున్నాను. నీ పునరుత్థానం దేవుడు నీ కోసమే చేస్తాడు, నా కోసమే చేస్తాడు కదా. నువ్వు నమ్మటానికే దేవుడు చేస్తాడు. నేను సజీవున్నయ్యా, మరణాన్ని సాతాన్ని జయించి చెప్పినట్లుగానే నేను లేచి మీ మధ్యకు వచ్చాను. ఇక నెక్స్ట్ మన వంతు ఏంది ఆలోచించేయండి. నమ్మేమా మనం? అరిమత యేసేపు నమ్మాడు, ఆయన నమ్మాడు, సైన్యాధిపతి నమ్మాడు కదండి. చాలామంది నమ్మారు. ఇప్పుడు నీకు దేవుని వాక్యం వినబడుతుంది, నీ చెవుల్లోకి అది చొచ్చుకుపోతుంది. నువ్వు నమ్మకుండా ఉన్నట్టయితే జాగ్రత్త, శిక్షలోకి వెళ్తావు. నమ్మిన నువ్వేం చేయాలంటే సువార్తను ప్రకటించు. మీరు వెళ్ళి ఏం చెప్పాడమ్మా? పోయి మీరు సర్వ సృష్టికి, ఇది నాకు భూతిగంతలు మీరే సాక్షులు, నువ్వే సాక్షి కానీ మనందరూ సాక్షులు. మన సంఘము సజీవ సాక్ష్యంగా నిలబడినట్లుగా మనందరూ కూడా దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ మృతిని, నీ పునరుత్థానాన్ని నేను చెబుతానయ్యా, అనేకులను నీలోకి నడిపిస్తాను ప్రభువా అని వాగ్దానం చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. Sky